ఇలా నాకు పెళ్లిలే ముఖ్యమని తిరిగినవు. సరే తిరిగినవు, అయిపోయింది, వచ్చినవు, ఆ ఫలితాలు విడుదల చేసినవు. మరి ఈ ఫలితాలు వాయిదా అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినని ఫీల్ అయినవా, ఏమైనవు, ఏం కథ తెలియదు లేదు రేవంత్ రెడ్డి సార్. కానీ మొత్తం మీద కొన్ని జుగుప్సాకరమైన మాటలు అయితే మాట్లాడినవు, నోటికైతే మళ్ళీ పని చెప్పినవు, నీ నోటి వాట మీద మళ్ళీ చూపెట్టినవు. ఇలా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా సారు? పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడతాయా సారు? ఇలా పగున్నోని చెడు కోరుకుంటే బమున్నోనికి చెడు అవుతుందట. ఇట్లాంటి అంశాలు ఎన్నో చూస్తాం మనం, సామెతలు వింటాం, ఊళ్ళలో పెద్ద మనుషుల తాడా. మరి ఇలా ఫామ్ హౌస్ లోని కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన, విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు. బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించిన సీఎం అని చెప్పేసి ధార్మిక కార్యక్రమం అనే సోయి లేదు, విద్యార్థుల కార్యక్రమం అనే విచక్షణ లేదు, ఏం మాట్లాడుతున్నా అనే ఇంగిత జ్ఞానం లేదు. వేదిక ఏమైనా కార్యక్రమం మరి ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలనే పరమావధిగా చేసుకుంటున్నారు. ఇది తాజాగా మరోసారి నిరూపితమైంది.